ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. రాజీనామా చెయ్యి అంతే తప్ప నీ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత నా మీదనో బీజేపీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీద నెట్టకు. ఆ రకంగా నెట్టి చేతులు దులుపుకోకు. అంతే తప్ప పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, సందర్భం లేకుండా విమర్శించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయకుండా. ఒక్కటే అడుగుతాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి తిరిగి చూడండి. అది మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు. ఏ ఒక్కటి కనీసం రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బాజాప్తా ఇంట్ల మీద బోర్డు పెట్టుకున్నారు రిటైర్మెంట్ ఆఫీసర్స్, మా ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు రావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు రావద్దు, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు 5 డిఏలు ఉన్నాయి. మొన్న ఇస్తానటువంటి 6వ డిఏ కూడా 28 వాయిదాలను ఇస్తున్నారు. చరిత్ర ఎక్కడ చూడలేను. 6వ డిఏ 28 వాయిదాలను ఇస్తున్నారు. ఇంకా 5 డిఏలు ఉన్నాయి. నీ రానున్నటువంటి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఆ డిఏలు ఇస్తావా లేదా అనుమానం ఉంది. ఈ రకంగా వాయిదాలు ఇస్తే కాదు. ఇది కూడా పరిస్థితి ఆరంభంగా పెట్టుకొని, బాధ్యత నువ్వు పెట్టుకొని, ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ లేకుండా, వనరుల సమీకరణకు సంబంధించినటువంటి కార్యాచరణ లేకుండా మా మీద ఆడిపోసుకుంటే ఎట్లా? అందుకే ఈరోజు జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత, నిన్న సాయంకాలం జరిగినటువంటి చివరి సభ, మా వేదిక మీద జెండా పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి సభ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాల కారణంగా ఈరోజు మా అభ్యర్థి బలైపోయాడు. దీనికి ఈ యొక్క కాంగ్రెస్ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, ఇంతకుముందే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళు అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళే ఆయన మీద ఒత్తిడి చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ చేస్తే బీజేపీ వాళ్ళ దగ్గర పోయేటోడు, బీజేపీ వాళ్ళే చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళ భార్య చెప్తారు కదా వాస్తవం విషయం. వాళ్ళ భార్య చనిపోయింది కాబట్టి కనీసం వాళ్ళ భార్యనైనా వాస్తవం చెప్తుంది కదా. చెప్పింది కదా, కంప్లైంట్ ఇచ్చింది కదా. ఆన్ మైకు ప్రెస్ లో కూడా చెప్పింది వాళ్ళ భార్య. ఈరోజు పార్లమెంట్ లో కూడా మీరు ఇది లేవనెత్తినట్టు ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్తుందా, ఎట్లా ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నది, ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నది. కాబట్టి అలాంటి పార్టీ ఏ రకంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తుందో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. అక్బరుద్దీన్ మాట్లాడుతూ రావు అయినా రెడ్డి అయినా కూడా మా కాళ్ళ దగ్గరికి రావాలని ఆయన ఇదే మాట మాట్లాడారు, వేరే కూడా కాదు. ఎట్లా చూడొచ్చు? ఇది 2 విషయాలు. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు, స్టీరింగ్ నా చేతిలో ఉంది, స్పీడ్ బ్రేకర్ నా చేతిలో ఉంది, ఎక్సలేటర్ నా చేతిలో ఉంది, హారన్ కూడా నా చేతిలో ఉంది. సీట్లో ఎవరు కూర్చున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనని అఫీషియల్ గా చెప్పాడు. ఈరోజు వాళ్ళ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు, ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, అది రావైనా రెడ్డి అయినా
నా కాళ్ళ దగ్గరికి రావాలనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. మా దగ్గరికి మేము రావాలి, మేము వాళ్ళ దగ్గరికి పోము. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి, నేను కాదు. నేను ఇన్ని సంవత్సరాలు చెప్తున్నది ఇదే. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బానిసలు. ఈ రెండు పార్టీల బానిస బ్రతికిది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టే ఈ రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ అన్నదానికి. నేను అనేక సంవత్సరాలు చెప్తున్నాను, ఇదే మాట చెప్పాడు, నేను కొత్తగా కాదు. ఈరోజు ఆయన కూడా చెప్పాడు, అక్బరుద్దీన్ కూడా. దానికి జవాబు చెప్పాల్సింది నోరు మెరుపరు. మజ్లిస్ పార్టీ అంటే పాయింట్లు నడుస్తాయి వీళ్ళకు. వాళ్ళు ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడి లేచిపడి మాట్లాడితే స్పీకర్ మైక్ కట్ చేయడు, జవాబు చెప్పరీళ్ళు. ఈ రకంగా నిన్న మాట్లాడితే చెప్పండి జవాబు. ఎవడైనా మా దగ్గరికే రావాలా, ఎవడైనా ఇదే పదం. రావు హో రెడ్డి హో మేరా పాసి ఆనే మాం కిసికే పాసి నై జాతే. ఇది ఆయన భాష. మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దారుసాలంలో తాకట్టు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ తెలంగాణ ప్రజల యొక్క తీర్పును ఎంఐఎం పార్టీ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద. సార్, కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు, ఆయనను అరెస్ట్ చేయకపోవడం వెనుక మీరే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సో రానున్నటువంటి ఎన్నికల్లో మీరు గెలుస్తామంటున్నారు కదా, మున్సిపల్ కావచ్చు, ఆ తర్వాత జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు సార్? తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, అధికార దుర్వినియోగం పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుపుతాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.